హలో ఆల్, వెల్కమ్ టు డివైన్ డ్రాప్ ఛానల్. ఈరోజు డే టూ మనం బ్రహ్మచారిని పూజిస్తాం. సతీదేవి పార్వతీదేవి లాగా మళ్ళీ పుట్టింది అని మన అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి పార్వతీదేవికి పర్వతాలంటే చాలా ఇష్టం. నిశ్శబ్దం అంటే ఆకర్షణ, ధ్యానం అంటే ప్రేమ. ఆమె హృదయంలో శివుని జ్ఞాపకం ఇంకా బతికే ఉంది. అతనితో మళ్ళీ కలవాలి అని తపస్సు మొదలుపెట్టింది. కానీ శివుడు లోకంతో విరక్తుడై లోతైన ధ్యానంలో ఉండేవాడు. అతని దృష్టిని ఆకర్షించడానికి పార్వతీదేవి ఆమె అన్ని సౌకర్యాలను వదిలేసింది. సాదా దుస్తులను ధరించింది. నడకతో అడవిలో జీవించింది. పండ్లు తిని నదుల నీటిని తాగుతూ సంవత్సరాల తరబడి ధ్యానం చేసింది. ఆమె తపస్సు ఎంతో గొప్పగా ఉండేది. దైవతలే ఆశ్చర్యపోయేవారు. ఈ జీవన శైలిని మనం బ్రహ్మచారిణి రూపంగా పూజిస్తాము. ఇది భక్తి, తపస్సు, ఆత్మశక్తికి చిహ్నం. చివరికి ఆమె ప్రార్థనలను శివుని హృదయాన్ని తాకాయి. శివుడు ప్రత్యక్షమే ఆమె ప్రేమను అంగీకరించాడు. వారి కలయిక రెండు ఆత్మల కలయిక మాత్రమే కాదు, ఆది దైవ శక్తి మరియు శాశ్వత సత్యం యొక్క ఐక్యం. ఈ రూపం మనకు నేర్పేది నిజమైన భక్తి, తపస్సు మరియు ఆత్మ నిర్భరం ఉంటే దైవం మన ప్రార్థనలకు స్పందిస్తారని అర్థం.